హలో సార్. ఎవరు? కిడ్నాప్ అయిన అమ్మాయి ఇప్పుడు మాతో పాటే ఉంది. రియల్లీ? కానీ మాకు కిడ్నాప్కి ఎటువంటి సంబంధం లేదు. కిడ్నాపర్స్కి నీకు ఏ సంబంధం లేదని నాకు ముందే తెలుసు. ఇది హై ప్రొఫైల్ కేస్. డిపార్ట్మెంట్లో ఉండే పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. సో నువ్వు సేఫ్గా ఉండు. ఏ టైంలో ఏదైనా జరగచ్చు. నేను నీతో చెప్పేంత వరకు ఆ పాప నీ దగ్గర సేఫ్గా ఉంచు. చాలా జాగ్రత్తగా ఉండు. అర్థమైందా? నేను వెళ్తున్నాను. నేను రమ్మన్నప్పుడు సేఫ్గా వచ్చి చేరు. ఏంటి బావా, చాలా దూరం వచ్చేసావేమో. అరే అన్నయ్య, ఏం చేస్తున్నావు నువ్వు? చెల్లి, నీకిదంతా అర్థం కాదమ్మా. వీడిని మర్చిపో. నీకు ఇంకో మంచోడిని చూసి నేనే పెళ్లి చేస్తాను. అన్నయ్య, నీకేమైంది? ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలీదు. నేనెందుకు అదంతా తెలుసుకోవాలి? డానియల్కి నువ్వు కావాలి, నాకు డబ్బు కావాలి. ఎవడ్రా డానీ? వాడి దగ్గరికే తీసుకెళ్తాను. నువ్వు వాడినే వెళ్ళి అడుగు. పద. ఎంత ఇస్తానంట డానీ? ఇంతవరకు నువ్వు జీవితంలో చూడని డబ్బు నేనిస్తా నీకు. అయ్యో వద్దు బాబు, వద్దు. ఆ రోజు టాయిలెట్కి వెళ్ళొచ్చి గ్యాప్లో ఎస్కేప్ అయ్యారు. మళ్ళీ మిమ్మల్ని ఎలా నమ్మమంటారు? అయ్యో, నేను నమ్మను. కంటికి కనపండి డానీ నమ్ముతావు నువ్వు. నీ చెల్లెలు పక్కన కళ్ళ ముందే ఉన్న నన్ను నమ్మవా నువ్వు? అన్నయ్య, ఈ ఒక్కసారి నా మాట వినన్నయ్య. అబ్బే, నువ్వెప్పుడమ్మా డీల్ మాట్లాడడం మొదలెట్టావు? అయితే సరే, నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. ఇక్కడేం జరగలేదు. నువ్వు ఈ చోటుకే రాలేదు. నువ్వు అసలు మమ్మల్ని చూడలేదు. ఇది మాత్రం చెయ్యి, నీకు రావాల్సింది వచ్చి చేరుతుంది. చూసి జాగ్రత్తగా ఉండమ్మా చెల్లి. కుర్రాడు చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. జాగ్రత్తమ్మా, చూసి భద్రంగా ఉండు. నా కొడుకే నేను చెప్పేది వినట్లేదు. కానీ వాడు చెల్లిని ఎలాగూ ఐఏఎస్ చదివిస్తానని నాన్న చెప్పేవారు. ఆయన ఇప్పుడు ఉంటే గాని తెలుసుంటుంది అది నాకన్నా చాలా పెద్ద క్రిమినల్ అని. పాపం ఆయనకేం తెలుసు, ఆ దేవుడికి తెలుసుంటుంది. అన్న తగిన చెల్లి. అన్నా, కాలన్నా. హలో. ఏడి? ఓ డానీ, నువ్వా? అది నీ నెంబరు నేను సేవ్ చేయలేదురే. ట్రూ కాలర్లో కాంట్రాక్టర్ అని నీ పేరు వస్తుందే. డానీ, నీకేం కావాలో అది ఖచ్చితంగా దొరుకుతుంది. ఏయ్, నువ్వు వచ్చింది మంచిదైందిరా. సారీరా. సారీయా? అన్నకి అన్ని విషయాలు తెలిసిపోయాయి. అన్నకు నువ్వు కావాలంట. ఏంటి రవి, నువ్వు తీసుకొచ్చినవాడు నీకంటే స్పీడ్గా ఉన్నాడే. సరే, ఆ పిల్లని ఇక్కడ వదిలేసి వాడిని ఎలవను. లేదు, కుదరదు. కుదరదా? ఏం కుదరదు? లేదు కుదరదనే మాటలంతా ఈ వరదన విననే వినడు. సబాష్. నేను పాపను వదలను, నా ప్రాణాలు పోయినా సరే. కాలుస్తావా? కాల్చు. కాల్చరా, కాల్చరా, కాల్చరా అంటే షూట్ చేయమని చెప్తున్నా.
వాడు అడిగిన డబ్బు మనమే ఇచ్చున్నాము. నువ్వు ఫోటేజ్ పంపించకుండా ఉండుంటే ఆ పాప మన చేతిలో ఉండేది. ఇప్పుడు చూడు, నువ్వు ఇప్పుడు నాతో ఉండేది డిపార్ట్మెంట్లో అందరికీ తెలిసిపోయింది. అది కాకుండా మన మీద ఒక కన్ను పెట్టున్నారు. ఇలాంటి మాటలు ఎందుకు ప్రయోజనం లేదు. ఆపో. డానీ, నీకెందుకు అర్థం కావట్లేదు? నా కష్టం కొద్దిగా అర్థం చేసుకో. ఇలా చూడు, నీ కష్టాన్ని అర్థం చేసుకుని నాకేం ప్రయోజనం లేదు. నువ్వు ఇక మీట ఈ సైడ్ పనికి రావద్దు. బిడ్డని ఎలా కనిపెట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఎలా కనిపెడతావు? నేను నీలాంటి పిచ్చి నా కొడుకు కాదు కమిషనర్. ఐఎమ్ వెరీ స్మార్ట్. బిడ్డ వేసుకున్న ఇయర్ రింగ్ లో నేను జీపీఎస్ పెట్టాను. ఏంటి జీపీఎస్ఆ? డివైస్ ఆన్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నాను. పెద్ద పెద్ద తిమింగలాలన్నీ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాయంటే ఈ కేసును మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అవును సార్, నేను అలాగే అనుకుంటున్నాను. డానీ మళ్ళీ ఈ ఊరికి వచ్చాడు. ఈసారి వాడు ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలతో వెళ్ళకూడదు. సరే సార్. John. Hello, Danny. Where is baby? I definitely get it all. You don't worry, John. Danny, I trusted you. You will get the baby. But you disappointed me. If you can't handle this, you doesn't take on the deal. John, listen. Give me some time. Definitely, I'm on it. I will not trust you anymore, Danny. You return my money immediately. Got it? John, shit! ఖచ్చితంగా ఆ ముగ్గురు ప్రాణాన్ని నేను తీయకుండా ఉండను. హలో, నేను పంపిన లొకేషన్కి వెంటనే ఒక టీంను పంపండి. రైట్ నౌ. నేను కళ్ళు చూపిస్తే కాడి నువ్వు చచ్చిపోతావు. నన్ను చాలా బాధపెట్టావు కదా. నీ వల్ల నేను ఎంత సమస్యని ఫేస్ చేశానో తెలుసారా నీకు? అది నాకు ఎంత పరువు పోయిందో తెలుసా నీకు? సరే చెప్పు, నువ్వెప్పుడు చావాలో నువ్వే చెప్పు. వయసు అయిన తరువాత.
అప్పుడైతే మూసుకుని నీ పని ఏంటో అది మాత్రమే చూడాలి. నా దోవనెందుకు రప్పాడు చేశావు? నాన్న వెళ్ళకు. రండి ఫ్యామిలీ మ్యాన్, కమిషనర్, ఏంటి ఇంత దూరం వచ్చారు? డానీ, నీకు పాప దొరికేసింది కదా, మాకేం కావాలో అది క్లియర్ చేయి. క్లియర్ చేయాలా? ఏం కారణం కోసం నేను మీకు అసలు క్లియర్ చేయాలి? మీ వల్ల ఎంత డిలే, ఎంత లాసో తెలుసా మీకు? ఒక్క షార్ప్ షూటర్ని పంపించిపెట్టాను. ఇవన్నీ ఎవరు చేస్తారు? ఈడిస్తాడా, నువ్విస్తావా, లేక వాడు చేస్తాడా? నువ్వు తీసుకొచ్చిందేంటో నీకు తెలియడం లేదు, కానీ నేనేం తీసుకొచ్చానో నీకు తెలుసా?